ఏమైతారు మీకు రామచంద్ర రెడ్డి గారు ఏమైతారు? మీరు అంటే వెళ్ళిలా ఆయన చనిపోయిన తర్వాత కోర్టు తీసుకోమని చెప్పేసి పోలీసులు మిమ్మల్ని రమ్మన్న తర్వాత బాడీ దగ్గరికి వెళ్ళారా? సో ఏంటి మీరేమో బూటకి ఎన్కౌంటర్ అంటా ఉన్నారు, లేదు ఎదురు కాల్పులో చనిపోయారని పోలీసుల యొక్క వాదన. మాకు వచ్చిన సమాచారం ప్రకారం 11th నుంచి వాళ్ళ యూనిటీ ఉంటుంది కదా, వాళ్ళ కాంటాక్ట్ లేదని చెప్పి తెలిసింది. తర్వాత అది మాకు 21st రోజే అతి చేసిండ్రు. 21st రోజు అతి చేసిండ్రు. మాకు 22nd రోజు ఎన్కౌంటర్ జరిగిందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు. కానీ మేము 22nd రోజు నైట్ బయలుదేరినాం. మేము చెప్పామన్నమాట, మేము మీ టైం వరకు రీచ్ అవుతాం. మేము అంబులెన్స్ తీసుకుని వెళ్ళాము. యాక్చువల్గా మేము వెళ్ళిన తర్వాత మాకు బాడీని చూపించమని మేము అడిగామన్నమాట. వాళ్ళు సరే అన్నారు, ఒప్పుకున్నారు. తర్వాత ఇప్పుడు బాబాయ్ వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో రాజా, వాడు డైరెక్ట్ హైకోర్టు, ఛత్తీస్గఢ్ హైకోర్టుకి పిటిషన్ వేశాడు. అంటే రీపోస్ట్ మార్టం కోసమనే వేశాడు అనమాట. యాక్చువల్గా బాడీని చూపించమంటే కలెక్టర్ గారికి ఒకటి లెటర్ ఇచ్చాము, ఎస్పీ గారికి ఇచ్చాము, అండ్ టీఐ వాళ్ళకి కూడా ఇచ్చాము పోలీస్ స్టేషన్ లో. కానీ వాళ్ళు వెంటనే తీసుకెళ్ళండి, 2 days మీరు వెంటనే తీసుకెళ్ళి మేము డిస్పోజ్ చేస్తామన్నారు. మేము డిస్పోజ్ చేయడానికి మేము ఒప్పుకోలేదు. మేము అన్నాము అది ఎన్కౌంటర్ కాదండి, ఎందుకంటే 21st రోజు జరిగింది అని అంటున్నారు. 22nd రోజు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎన్కౌంటర్ అయితే ఇప్పుడు చెట్లలో శవాలు పడి ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తాం ఎన్కౌంటర్ అయిన మావోయిస్టుల బాడీలు చెట్లలో పడి ఉంటాయి. వాళ్ళ ఒకరు అటు ఒకరిటు. సిసిఐ మెంబర్ కి 60 members సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. అలాంటిది ఇద్దరు ఇద్దరు మాత్రమే చనిపోయారు, ఇద్దరు మాత్రమే ఎన్కౌంటర్ అయ్యారని చెప్తున్నారు. మరి వీళ్ళ సెక్యూరిటీ వాళ్ళు ఎవరు చనిపోలేదా? మరి పోలీసు వాళ్ళు ఎవరు చనిపోలేదా? ఎదురు కాల్పులు జరిగినాయి అంటున్నారు కదా, మరి వాళ్ళ దాంట్లో ఎవరో ఒకరు చచ్చిపోవాలి, మరి వీళ్ళ దాంట్లో ఎవరో చనిపోవాలి. వీళ్ళిద్దరు మాత్రమే ఎలా చనిపోయారు? అదొకటి అనుమానం ఉంది మాకు. సో మేము ఏం చేసినామంటే మేము పిటిషన్ వేసుకున్నాం అనమాట. మాకు బాడీ చూపించడం మేము అడిగితే వాళ్ళు మేము అసలు చూపించమన్నారు. టీఐ ఫస్ట్ అయితే ఆ లోకల్ అథారిటీస్ వాళ్ళు, టీఐ కానీ ఎస్పీ కానీ ఎవరు కానీ మేము చూపించమన్నారు. సో మేము రిక్వెస్ట్ చేసుకున్నాము, మేము లాంగ్ నుంచి వచ్చామండి, ప్లీజ్ మేము ఒకసారి చూస్తాం, మళ్ళీ మేము చూస్తామో లేదో అని రిక్వెస్ట్ చేసుకుంటే కలెక్టర్ మేడం మంచిదే, ఆవిడ కొంచెం ఎంకరేజ్ చేసి మాకు అపాయింట్మెంట్ ఇప్పించారు. చూసాము బాడీ అప్పుడే. ఇంకొకటి పోస్ట్ మార్టము బాడీ ఇన్ఫర్మేషన్ లేకుండా చేశారు. యాక్చువల్గా బాడీని మేము చూడాలి, చూసిన తర్వాత పోస్ట్ మార్టం చేయాలి. ఎవరైతే కోసాదాదా ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఉన్నా సరే పోస్ట్ మార్టం చేశారు. కోసాదాదా వాళ్ళ ఫ్యామిలీ అక్కడే ఉంది, కనీసం ఒక్కసారి చూపించమని అడిగారు వాళ్ళు. కానీ వీళ్ళు చూపించకుండా పోస్ట్ మార్టం చేశారు. మేము ఆన్ ది వేలు ఉన్నాము. వాళ్ళు ఏం చెప్పారంటే మీది చేయనట్టున్నారు, ఇంకా రాజు దాదాది అలాగే ఉంది బాడీ అన్నారు. కానీ మేము కొద్ది దూరం ప్రయాణం చేసిన తర్వాత మాకు విపరీతమైన వర్షము, ఆ రోడ్ బాగాలేదనమాట. దంతెవాడ నుంచి నారాయణపూర్ రోడ్ అసలు బాగలేదు. ఆ రోడ్డు గురించి అందరికీ తెలుసు, అక్కడ లోకల్ వాళ్ళకి అందరికీ తెలుసు. ఆ రోడ్ చాలా భయంకరంగా ఉంటుంది. మేము వెళ్ళేసరికి కాస్త టైం పట్టింది, వర్షం పడుతుంది కూడా. వెళ్ళేసరికి పోస్ట్ మార్టం మా బాబాయ్ది కూడా చేసేసారు. సరే అని చెప్పి మేము అక్కడ నుంచే రిక్వెస్ట్ పెట్టుకుంటే తెల్లవారి నైట్ 9 o'clock మాకు పర్మిషన్ ఇచ్చారు బాడీ చూడడానికి. మేము వెళ్ళి చూసాం మెడికల్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో. మేము ఒక 6 days ఉన్నాము అక్కడ. మేమందరం ఒక 6 members వెళ్ళాము, 6 days ఉన్నాము. సో బాడీ కూడా మొత్తం మేమేం రిక్వెస్ట్ చేసుకున్నామంటే మాకు ఫ్రీజర్ బాగలేదు. బాడీని చూసిన తర్వాత మేము ఏమైనా ఫ్రీజర్ బాగలేదు, కవర్స్ 4 covers కట్టేశారనమాట, 4 covers. పైన జిప్ కవర్ ఒకటి ఉంది. ఇన్ని కవర్స్ కడితే బాడీ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది, కుళ్ళిపోతుంది బాడీ. ఫ్రీజర్ కూడా బాగాలేదు. కొంచెం మంచి ఫ్రీజర్ ప్రొవైడ్ చేయండి. మేము కేసు కోడ్లో వేసాము, మేము రీపోస్ట్ మార్టం కోసం కొంచెం ఫ్రీజర్ మంచిది పెట్టండి అని అన్నాము. అయితే అక్కడ ఉన్న లోకల్ టీఏ సార్ ఏమన్నారంటే మీరు కోడ్ నుంచి తెచ్చుకోండి, మీరు కోడ్ నుంచి ఆర్డర్ తెచ్చుకోండి, మేము 6 months కాదు 1 year కాదు బాడీని రేపు భద్రపరుస్తామని చెప్పారు. అదే ప్రకారంగా కోర్టు మా విన్నపాలు విన్నది, మాకు ఫ్రీజర్లో పెట్టమని సుప్రీంకోర్టు నుంచి ఛత్తీస్గఢ్ కోర్టు ఏం చెప్పింది, మీరు మధ్యలో నుంచి రావద్దు, సీక్వెన్స్ రావాలని చెప్పి పక్కన పెట్టేసింది. వెంటనే మా తమ్ముడు ఏం చేసిండు, సుప్రీంకోర్టు అప్రోచ్ అయిపోయాడు. సుప్రీంకోర్టు ఏం ఆదేశాలు ఇచ్చింది, మీరు ఫ్రీజర్ భద్రపరచండి బాడీని. సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత భద్రపరిచారు. అంటే మేము మళ్ళీ ఏమన్నారు, మేము వెళ్తే ఏమన్నారు, మా దగ్గర ఇదే ఫ్రీజర్ ఉంది, మా దగ్గర వేరే లేదు, 8 freezer-లో 2 బాగున్నాయి, ఈ 2 ఒకటి పెట్టాము. అంటే మేమన్నా మెడికల్ కాలేజ్ షిఫ్ట్ చేయండి. కలెక్టర్ మేడం కూడా మేము చెప్పినాము, మేడం మెడికల్ కాలేజ్ షిఫ్ట్ చేయండి. మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎన్కౌంటర్ అంటుంది కాదని మేము అంటున్నాము. మా అనుమానం మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు
చూస్తా ఉన్నారు ఇది బూటక్ ఎన్కౌంటర్ అని చెప్పేసి మీకు ఏ విధమైనటువంటి డౌట్లు ఉన్నాయి? బుల్లెట్ ప్రూఫ్ ఏమీ లేదు, బుల్లెట్ గాయాలు ఏమీ లేవు, బుల్లెట్ గాయాలు ఏమీ లేవు. ఈ లెఫ్ట్ చెస్ట్ మొత్తం కాల్ చేశారు, స్కిన్ అంతా పోయింది, లెఫ్ట్ ఐ లేదు, ఓన్లీ పొట్ట భాగం. మేము చేతులు కూడా చూపించలేదు, మాకు ఆ కవర్ మా పిన్నే తీసింది, ఇలా తీసి పొట్ట వరకు చూసాం అంతే. మేము మొత్తం బాడీ చూడాలని చెప్పి లెటర్ రాసాం మేము అందులో. కానీ వాళ్ళు ఏమన్నారంటే మేము మధ్యాహ్నమే పోస్ట్ మార్టం చేసినాము, మొత్తం ఓపెన్ చేసి మళ్ళీ ప్యాక్ చేయడానికి ఇబ్బంది అవుతుంది మాకు అని చెప్పేసి వాళ్ళు ఏదో ఒక వంక, ఎందుకంటే వాళ్ళ చేతులు ఉంది ప్రభుత్వం, వాళ్ళ దగ్గర ఉంది, అంత ఏం చేయాలనుకున్న వాళ్ళు చేయగలుగుతారు. ఇప్పటికే హైకోర్టును సంప్రదించిన ఛత్తీస్గఢ్, సుప్రీంకోర్టు కూడా సంప్రదించింది. సో న్యాయం అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇదంతా కూడా బూటక్ ఎన్కౌంటర్ అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. సో కోర్టులో సైతం కూడా ఆల్రెడీ మీరు వేసినటువంటి పిటిషన్ కూడా తిరస్కరించడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది అసలు? ఆల్రెడీ సుప్రీంకోర్టు నిన్న వెళ్ళాము, నిన్న కూడా బాడీని తెచ్చేవాళ్ళం కదా యాక్చువల్గా. సుప్రీంకోర్టు లాస్ట్ టైం దసరా హాలిడేస్ వచ్చినాయి అక్కడ ఛత్తీస్గఢ్లో 1 వీక్. ఇప్పుడు మా దురదృష్టం ఏంటంటే దీపావళి హాలిడేస్ వచ్చినాయి. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు తీసుకెళ్ళకపోతే మేము డిస్ట్రాయ్ చేస్తాం వెంటనే, ఎందుకంటే డిస్మిస్ చేసింది స్టేట్ గవర్నమెంట్, ఛత్తీస్గఢ్ కోర్టు డిస్మిస్ చేసేసింది. సో సెంట్రల్ గవర్నమెంట్లో మళ్ళీ వేసాం కాబట్టి అది ఇంకా రాలేదన్నమాట. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు తీసుకెళ్ళండి, తర్వాత అది మీరు ఇవన్నీ కార్యక్రమాలు అయిపోయినాక కూడా మీరు తీసుకురావచ్చు కేసుని మళ్ళీ మా దగ్గరికి అని చెప్తే, ఆ ప్రకారంగా మేము భద్రపరచడానికి తెచ్చినాం బాడీని. ఇప్పుడు మేము వాళ్ళు డిస్పోజ్ చేస్తా అన్నారు, మేము భద్రపరచడానికి తీసుకొచ్చినాం బాడీని. మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకైనా, కోర్టులకైనా, రాజకీయ నాయకులకైనా మేము కోరుకున్నది ఒకటే, మాకు న్యాయం జరగాలి. మా బాబాయిది నిజమైన హత్య, అది ఎన్కౌంటర్ కాదు. 10 రోజులు హింసించి వాళ్ళు ఇష్టానుసారంగా చేసి చంపేసిండ్రు. ఇంకొకటి పోస్ట్ మార్టం గంట బాగు చేసిన అన్నారు, మాకు 10 నిమిషాలే ఇచ్చారు. అది కోర్టు ద్వారా పిటిషన్ వేస్తే 10 మినిట్స్ పోస్ట్ మార్టమే ఇచ్చిండ్రు. మరి ఇంకా గంట సేపు పోస్ట్ మార్టం ఎందుకు ఇవ్వలేదు మాకు? ఒక పక్కన ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ ఒక పక్కన ఒక అల్టిమేటం జారీ చేస్తా ఉన్నది, మీరు అడవిలో చచ్చిపోతారా లేకపోతే జనజీవన స్రవంతిలోకి వస్తారని చెప్పేసి కూడా ఒక డెడ్ లైన్ పెడతా ఉన్నది. సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు కావచ్చు, ఇంకా మావోయిస్టులు ఇంకా అడవిలో ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. చూడండి, తప్పు జరిగిన చోట ప్రశ్నిస్తే వాళ్ళు నక్సలైట్లు కారు. తప్పు జరుగుతుంది ఒక దగ్గర, అందరి మెంటాలిటీ ఒకలాగా ఉండదు. నిజమైన న్యాయం కోసం పోరాడే వాళ్ళు దేశం కోసమే పుట్టుంటారు. అట్లాంటిలో గొప్ప వ్యక్తి మా బాబాయ్. ఆయన ఏం సంపాదించలే, పిల్లల్ని చూడలే, వైఫ్ని చూడలే, ఫ్యామిలీని చూడలే, ఎవరిని చూడలేదన్న, నిస్వార్థంగా సేవ చేసిండు. ఈరోజు మనుషుల్ని సంపాదించుకున్నాడు, బీద వాళ్లకు న్యాయం చేసిండు. అదే ప్రభుత్వానికి కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. కానీ అంటే మంచికి రోజు లేదు, మంచి చేసావా నిన్ను ఏదో ఒకటి చేయాల్సిందే. మీరు ఎప్పుడైనా మాట్లాడాలా అండి? నేను ఎప్పుడు చూడలే మా బాబాయ్, నేను ఎప్పుడు చూడలే. అదృష్టం నాకు లేకుండా పోయింది, అదే బాధపడుతున్నా నేను ఇప్పుడు. 20-25 రోజుల తర్వాత మార్చిలో ఉన్నటువంటి బాడీని మీరు చూడడం, మరొక పక్కన ఆడికి వెళ్ళి డెడ్ బాడీ కాదు, అప్పటికి 4 రోజులు అయింది. మేము 21st రోజు అయిందంటే 22nd రోజు మాకు ఇన్ఫర్మేషన్, మేము న్యూస్లో చూసినా కానీ కాదు, అప్పటికి 2-3 సార్లు ఇలా జరిగింది. అవునో కాదో అనుకున్నాం మేము. 22nd రోజు కన్ఫర్మ్ అని తెలిసిన తర్వాత మేము బయలుదేరినాం నైట్. 22nd నైట్ బయలుదేరినాం, 23rd రోజు అక్కడ ఉన్నాం. 23rd రోజు నైట్ చూసినాం బాడీని మేము. అప్పటికి 4 days అయింది. యాక్చువల్ 20 రోజు చేసేసిండ్రంట, అక్కడ వెనక తెలిసింది. అయితే ఈ న్యూస్లో వస్తుంటాయి కదా, వీళ్ళంటే టీం మెంబర్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ 10 రోజుల నుంచే వీళ్ళ అడ్రస్ లేదని చెప్తున్నారు అనమాట. అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేసిన ఇట్లాంటి 25 రోజుల తర్వాత బాడీ వచ్చిన తర్వాత చూస్తామన్నటువంటి ఎక్స్పెక్ట్ చేసిందా? సో ఎట్లా ఉంది ఇక్కడ కుటుంబ సభ్యుల యొక్క పరిస్థితి? కుటుంబ సభ్యులు అందరూ చాలా హృదయ విదారకమైన బాధ. మా అంటే పైకి కన్నీరు కనిపించకపోయినా లోపల గుండె అనేది ఏమంటారు, అవిసిపోతుంది అంటారు చూడండి, ఆ రకంగా ఉంది మా గుండె. ఎందుకంటే మేము ఏడ్చుకుంటూ కూర్చుంటే మాట్లాడలేము. సో మా బాధ దిగమింగుతూ మాట్లాడుతున్నాము. థ్యాంక్ యూ.